అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. ఆంధ్ర రాష్ట్రంలో అరెస్టుల పర్వం కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేసే విషయాల్లో కానీ మనం కొన్ని క్లుప్తంగా మాట్లాడుకుని చాలా మీడియాలో మనం విన్నాం. అయినప్పటికీ ఒకసారి నేను గత 2 రోజులు బట్టి సాక్షి పేపర్లో చూస్తున్నాను. విచారణ పేరుతో వేధింపులు, కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయడం లేదు, ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుంది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేయనటువంటి అధికారుల మీద వేధింపులు చేస్తుంది, వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా లేనిపోయిన అడ్డదిడ్డమైనటువంటి ఏంటంటారు కేసులు పెట్టి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళతో బలవత్కారంగా భయపెట్టి సంతకాలు చేయించుకుని కేసులు లేనನ್ನು కూడా అందులో ఇరికించి చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని జగన్ గారి యొక్క మీడియా కానీ జగన్ గారు మాట్లాడటం కానీ విడుదల రాజన్ గారు మాట్లాడటం కానీ మనం ఈ మధ్యలో చూస్తున్నాం. మీరు ఒక విషయం అంటే మొన్న చిన్న విడుదల రాజన్ గారి వీడియో కూడా నేను చూశాను. సిఏ గారు ఏంటిదని అరుస్తున్నారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడే సందర్భం అది కాదు, వేరే మ్యాటర్ గురించి మాట్లాడుతున్నా. అంటే సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఆ రోజు ఒక మాజీ మంత్రి కారులో ఒక నేరంగా అంటే నేర నిరూపణ అవ్వకపోయినప్పటికీ ఒక కేసు ఫైల్ అయ్యి ఒక నిర్దోషం ఉన్న వ్యక్తి ఒక మంత్రి కారులో దాచి వెళ్ళడం అనేది కూడా కేసే. ఆ రోజు పోలీసులు ఆపి అతను అరెస్ట్ చేయడానికి చూస్తుంటే ఇవి దాచేయడం లో నుండి వాడు చెప్పరా అరెస్ట్ చేయడం తప్పు చేస్తే చేయండి, అతను తప్పు చేయలేదు అనుకో మేము మా కోర్టులు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మేము బయటకు వస్తాం. కాకపోతే అతను అరెస్ట్ చేసి దాచేసి ఆవిడకి అడ్డుగా ఈవిడి ఇంకొకటి విధుల్లో ఉన్న పోలీసుల్ని ఆటంకపరిచినా సరే కేసే. ఇదే సంఘటన ఒక మాజీ మంత్రి, ఒక మహిళ కానీ ఒక మగతను కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంఘటన ఇదే ఇలా అరెస్ట్ చేయడం పోలీసులు వచ్చినప్పుడు అడ్డుకున్నందుకు కూడా కేసెట్ అతను కూడా బొక్కలేసేద్దరు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఎందుకంటే చాలామందిని ఆ రోజు అరెస్ట్ చేసిన విధానాలు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చేడారు. అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే బ్లడ్ వచ్చేస్తుంటే ఎక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి విజయవాడ తీసుకురావడాలు ఎంతమందిని ఎంత దారుణమైన పరిస్థితులు. అయ్యన్న పోతున్న అరెస్ట్ చేయడం కానీ అక్కడ కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయడం, చాలామందిని కార్యకర్తను అరెస్ట్ చేయడం కానీ ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కింద చూసాం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అంటే చిన్న ఉన్నప్పుడు అప్పటికి అంత తెలియదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కింద చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద చూసాం. ఏళ్ళ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇన్ని అరెస్టులు ఎంత విధ్వంసకర పరిస్థితులు లేనిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? అది ఇప్పుడు ఎందుకు కొనసాగింపుగా జరుగుతుంది? అసలు వాస్తవికులు రెచ్చగొట్టి తేనె తొట్టును రెచ్చగొట్టింది ఎవరు? తర్వాత తేనె పొట్టులోంచి వచ్చినట్టు ఈగలు కొడుతుంటే బాబు కుట్టేస్తున్నాయి, ఈగలు తప్పు అంటే ఎలా? వాస్తవాలు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మీరు రాస్తున్నారు విచారంతో వేధిస్తున్న ధనుంజయ రెడ్డి కానీ కేఎస్ రాజశేఖర రెడ్డి ఇంకో ఆయన ఎవరున్నారు, ఆయన కసిరెడ్డిని కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కానీ అలాగే శ్రీధర్ అని ఒక ఆయన్ని కానీ ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒక ఆయన సంబంధం లేని అతను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. సీటు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, వేచి ఉంచేలా చేస్తున్నారు. అసలు మద్యం ఆ రోజు ఎంత దారుణంగా అమ్మారో ప్రజలకు తెలియదా? డెస్టిలరీలన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది అని అంటున్నారు. ఓకే ఇచ్చింది, వాటిని కుమ్మక్కయ్య అన్నీ కాజేసి అవి మన చేతుల్లో పెట్టుకొని నాశరకమైనటువంటి మద్యను తయారు చేయించి ప్రజల మీద కుదిలి ప్రజల ఆరోగ్యం దెబ్బతీసింది ఎవరండి? ఇతర బ్రాండ్లు ఇతర రాష్ట్ర బ్రాండ్లు మంచి మంచి బ్రాండ్లు ఉన్న వాటిని నమ్మకుండా మీరు తయారు చేసినవి ఈ రాష్ట్రంలో ఏదైతే తయారు చేస్తున్నారో లేకపోతే మీకు అనుకూలంగా ఉన్న మద్యాన్ని ఈ ప్రభుత్వం మీద వృద్ధి చేసింది ఎవరండి? రేట్లు పెంచి ఇష్టాసారంగా అమ్మింది ఎవరు? కనీసం ఇది యూపీఐ ద్వారా కాకుండా అంతా క్యాష్ రూపంలో చేసింది ఎవరు? ఇవన్నీ అడ్డగోలు పనులు చేసింది ప్రజలు క్లియర్గా తెలియదా? మీరు అడవ చేయక్కర్లేదు. ఆ రోజు మీరు మద్యం కుంభకోణం విషయంలో చంద్రబాబు నాయుడు మేము అరెస్ట్ చేసాం, అవన్నీ 5 సంవత్సరాల తర్వాత లాస్ట్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. నిజంగా ఇప్పుడు తప్పులు జరుగుంటే మీరు అవన్నిటిని తప్పులు బయటకు తీసి కోర్టు ద్వారా అరెస్ట్ చేసి ఉంటే ప్రజలు నమ్మేవారే. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. మీ వైపున ఉన్న వాళ్ళు కూడా తప్పు అని అనవచ్చు, కానీ కోర్టులు అంతంగా తెలుస్తాయి. కానీ ఇక్కడ ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే నేరం చేసినప్పుడు హాయిగా దర్జాగా తిరుగుతాడు, కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. నేరం చేసి 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా తప్పించే తిరుగుతాడు. గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు అయిందంటే మొన్న పడ్డ శిక్ష. జగన్మోహన్ రెడ్డి కేసు కూడా అంతే. ఆయన లాలూ ప్రసాద్ గారు యాదవ్ గారు బీహార్, ఆయన విషయంలో కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. కొన్ని రోజులు అనుభవించి మళ్ళీ బెయిల్ పెట్టుకుని రావడం జరిగింది.
రాజకీయాల్లో ఉన్నవాడు దర్జాగా తప్పులు చేయొచ్చు, మళ్ళీ బయటికి రావచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. వాళ్ళ అధికారంలోకి వస్తే తప్పులన్నీ ఏముండవు. మరి ఏం కోర్టులో ఇదేం వ్యవస్థ నాకు అర్థం కాదు. నేను అయితే కించపరచడం లేదు, కానీ ఒక సామాన్య వ్యక్తిగా ఆయన మనల్ని కించపరుస్తున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ రోజు మీరు చేసిందే, నువ్వు నేర్పిన విద్యే కదా నిర్జన అని కొత్తగా చెప్పేది ఏం కాదు కదా. అది వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సాక్షాత్ ఇప్పుడు కూడా ఆడావిడి గొగ్గోలు పెట్టి జగన్ గారు మీడియా ముందుకు వచ్చి ఆడావిడి చేయనంత మాత్రం జరిగేది ఏముండదు. మీ దాంట్లో కూడా అన్యాయాలు జరిగినాయి, దారుణమైన కుంభకోణాలు జరిగినాయి. మీరు మంచి చేసింది ఏమన్నా ప్రజలకు డబ్బులు పంచడం ఒకటే. డబ్బులు పంచడం వల్ల వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నవాడు అంత మూర్ఖుడు మరొకడు ఉండడు నా దృష్టిలో అయితే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొన్ని వాటిని మేము పంచిపెడతామన్నది వాటికి నేను వ్యతిరేకమే. డబ్బులు పంచే వ్యవస్థ అనేది ఎప్పుడు ఖండించవలసిందే. ఓకే, జై హింద్, జై భీమ్.